ఇండియన్ జియోగ్రఫీలో ఫస్ట్ సెషన్ వచ్చేసి ఇండియా సైజ్ అండ్ లొకేషన్, అదే ఉనికి పరిమాణం. ఈ టాపిక్ డైరెక్ట్గా భారతదేశం యొక్క ఉనికి అని చెప్పేసి స్టార్ట్ చేసి అక్షాంశాల పరంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, రేఖాంశాల పరంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఉత్తరార్ధగోళంలో ఉంది, అట్లా చదవకుండా మనం కొద్దిగా ఈ FBOకి చదువుతున్నాం కాబట్టి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది కదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దానికి కానీ ఎండోన్మెంట్కి కానీ హైకోర్టుకి కానీ ఇట్లాంటి వాటిలో ఏంటంటే చిన్న బేసిక్స్ కూడా అడుగుతారు అనమాట. ఈ బేసిక్స్ని వీటన్నిటిని కవర్ చేయడం కోసం మన 6th క్లాస్ NCERTs నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ఫండమెంటల్ పాయింట్స్ అన్నింటిని కూడా కవర్ చేస్తూ మనం క్లాసెస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఏవైతే ఈ టాపిక్కి ఇండియన్ జియోగ్రఫీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అండ్ లొకేషన్ ఉందనుకోండి, దానికి రిలేటెడ్ టాపిక్స్ ఏంటున్నాయి, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాలు ఉన్నాయి కదా, ఆ టాపిక్స్ని మాత్రమే దానికి రిలవెంట్ చేసి మాట్లాడదాం అనమాట. అదేవిధంగా క్లైమేట్ చెప్పేటప్పుడు ఈ యొక్క ప్రపంచ పీడన మండలాలు ఇలాంటివి ఉంటాయి కదా, జనరల్గా దానికి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధం లేకపోయినప్పటికీ ఆ బేసిక్స్ తెలిస్తేనే ఈ ఇండియన్ జియోగ్రఫీలో ఉన్న మిగతా అంశాలు అనేవి అర్థమవటం జరుగుతుంది. రైటా? ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియా సైజ్ అండ్ లొకేషన్. పేరులోనే ఉందన్నమాట. సైజ్ అంటే ఏంటంటే పరిమాణం, అంటే అది ఎంత పెద్దది, విస్తీర్ణ పరంగా ఎంత పెద్దది, ప్రపంచ భూభాగంతో పోల్చినప్పుడు ఎంతది, మొత్తం ఎంటైర్ గ్లోబ్ అంటే భూభాగం మరియు నీటితో పోల్చినప్పుడు ఎంత భాగం విస్తరించింది అనేది విషయాన్ని అక్కడ చదువుతాం అనమాట. భారతదేశంలో గల రాష్ట్రాలు ఏంటివి, ఇలాంటివన్నీ కూడా పరిణామంలో చదువుతాం. లొకేషన్ అంటే ఏంటి? లొకేషన్ అంటేనే ఉనికి. ఇది మన టాపిక్. ఏంటి ఉనికి అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలియజేసేదే ఆ ప్రాంతం యొక్క ఉనికిగా చెప్తాం. మనకి జనరల్గా సినిమాలలో కానీ జనరల్గా కానీ వాళ్ళ యొక్క ఉనికి పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ టెర్రరిస్టులు కానీ నక్సలైట్లు కానీ వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఈ యొక్క దాడిని వీటిని నిర్వహించారంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రాంతం లేదంటే వ్యక్తి యొక్క ఉనికి చాటడం కోసం, ఆ సంస్థ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క స్థానాన్ని తెలపడం కోసం చేసిన పని అన్నమాట అది. ఇక్కడ జాగ్రఫికల్లో ఆ ప్రాంతం గురించి చదివేదాన్ని ఆ ప్రాంతం యొక్క ఉనికి అంటారు. ఒక ప్రదేశం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలియజేస్తుంది ఆ ప్రాంతం యొక్క ఉనికి. ఓకే, ఇక్కడ దాని గురించి చదివేటప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి చదవకుండా అసలు అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏంటో పరిచయం చేసుకొని మనం టాపిక్లోకి వెళ్దాం. సో మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుతారు, 6th క్లాస్ NCERTలోనే ఫస్ట్ టాపిక్కే మనకు వస్తుంది అనమాట. యూనివర్స్లో ది యూనివర్స్ అనే టాపిక్లోనే వస్తుంది. అక్షాంశాలు అంటే ఏంటి, లాటిట్యూడ్స్ అంటే ఏంటని మనందరూ తెలుసు. ద ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్ అని. భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలనే ఏమన్నారు? లాటిట్యూడ్స్ అన్నారు. ద ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్ అంటాం. ఈ మొత్తం కూడా భూమికి అడ్డంగా ఉంటుంది. వీటిల్లో మనం ప్రధానంగా చదివేది 3 గురించి చదువుతాం. ఏంటవి? ఒకటి వచ్చేసి 23.5 డిగ్రీల ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దాన్నే కర్కట రేఖ అంటాం. 0 డిగ్రీల ఈక్వేటర్, భూమధ్య రేఖ గురించి చదువుతాం. అక్షాంశాల్లో ప్రధానమైన వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. 23.5 డిగ్రీల సౌత్ అంటే దక్షిణార్ధగోళంలో వెళ్ళే 23.5 డిగ్రీలను అన్నీ ఏమంటారంటే మకర రేఖ అంటారు. వీటి గురించి ప్రధానంగా చదువుతాం. వీటి యొక్క బేసిక్ పాయింట్స్ ఏంది? ఇవన్నీ కూడా హారిజంటల్ లైన్స్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అక్షాంశాలన్నీ కూడా సర్కిల్స్. ఓకేనా? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ప్యారలల్ టు ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. అయితే నెవర్ మీట్ అంటే ఒక అక్షాంశం వచ్చేసి ఇంకొక దానికి మీట్ అవ్వటం కానీ, ఇంకొక అక్షాంశం ఇప్పుడు ఇట్లా ఉన్నాయనుకోండి, ఇట్లా ఉంటాయి అన్నమాట అక్షాంశాలన్నీ. ఇట్లా భూమికి అడ్డంగా హారిజాంటల్గా గీయబడ్డాయి అన్నమాట. కాబట్టి ఒకదానికొకటి టచ్ అవ్వట్లేదు అనమాట. నెవర్ మీట్. ఇవి దాని బేసిక్ ఫండమెంటల్స్. అదే రేఖాంశాలలోకి వస్తే నిలువు గీతలు, ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్ అనే ఒక పదం వాడాడు. ఇమాజినరీ లైన్స్ అంటే ఏంటి? ఊహారేఖలు. జస్ట్ మనం ఒక ప్రాంతం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని, ఉనికిని తెలుసుకోవడం కోసం మనం అనుకుంటున్న ఊహారేఖలు. ఇమాజినరీ వర్టికల్ లైన్స్, ఇమాజినరీ హారిజంటల్ లైన్స్. ఓకే, ఇమాజినరీ వర్టికల్ లైన్స్నే ఏమన్నారు? లాంగిట్యూడ్స్ అన్నారు.
ఇక్కడ కంపేర్ చేస్తే ఇవన్నీ కూడా సెమీ సర్కిల్స్. అక్కడ సర్కిల్స్ కదా, రేఖాంశాల అక్షాంశాలు అన్నీ కూడా సర్కిల్స్ కదా. ఇవి వచ్చేసరికి సెమీ సర్కిల్స్, ఒకదాంతో ఒకటి మీట్ అవుతాయి. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే 0 degrees యొక్క అక్షాంశాన్ని ఏమన్నారు? భూమధ్య రేఖ అన్నారు. ఈ భూమధ్య రేఖ ఏదైతే ఉందో ఇది మొత్తం భూభాగాన్ని 2 అర్ధగోళాలుగా చేస్తుంది. అది పైనున్న అర్ధగోళాలనేమో నదరన్ హెమిస్ఫియర్ అంటాం, ఉత్తరార్ధగోళం అని. కిందనున్న అర్ధభాగాన్ని ఏమో సదరన్ హెమిస్ఫియర్ అంటాం, దక్షిణార్ధగోళం అని చెప్తాం. దీన్ని బట్టి మనం ఉనికి చదివేటప్పుడు ఒక పాయింట్ వస్తుంది మనకి, భారతదేశం ప్రపంచ భూభాగంలో ఏ అర్ధగోళంలో ఉంది అని చెప్పేసి. తెలిసిపోయింది కదా ఆన్సరు, ఉత్తరార్ధగోళంలో ఉంది. అదేనా? అదే రేఖాంశాలు వచ్చేసరికి 0 degrees రేఖాంశం వచ్చేసరికి గ్రీనిచ్ రేఖాంశం భూమిని 2 అర్ధభాగాలుగా చేస్తుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, భూమిని 2 అర్ధభాగాలుగా చేస్తుంది అనమాట. ఇటువైపు ఉన్న ఈ భాగాన్నేమో పశ్చిమార్ధగోళం అంటారు, ఇటువైపు ఉన్న ఈ భాగాన్నేమో తూర్పు అర్ధగోళం అంటాం. దీనికే పూర్వార్ధగోళం అని కూడా పేరు. ఇదేమో ఊర్ధ్వార్ధగోళం అని చెప్తాం, ఇది వచ్చేసరికి పూర్వార్ధగోళం లేదా తూర్పు అర్ధగోళం అంటాం. ఇప్పుడు చెప్పండి, అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది, రేఖాంశాల పరంగా భారతదేశం వచ్చేసరికి తూర్పు అర్ధగోళం లేదా పూర్వార్ధగోళంలో ఉంది. ఒక పాయింట్ మనకు వచ్చేసింది కదా. అయితే ఇవన్నీ సెమీ సర్కిల్స్ అని చెప్పాం, ఇవి మొత్తం కూడా పోల్స్ దగ్గర మీట్ అవుతాయి. ఇక్కడ చూడండి, అక్షాంశాలు ఎట్లా గీయబడ్డాయంటే ఇట్లా, రేఖాంశాలు ఇట్లా పోల్స్ దగ్గర మీట్ అవుతాయి అన్నమాట, ఒకదానితో టచ్ అవుతాయి. అదే అక్షాంశాలు అయితే సర్కిల్స్ మొత్తం ఇట్లా ఉంటాయి. మనం ప్రధానంగా చదివేది ఏంటంటే ఈ 23.5 డిగ్రీల తూర్పు అక్షాంశాన్ని చదువుతాం. దానికే ఏమని పేరు? కర్కట రేఖ. ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలుస్తారు? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. తెలుగు ఇంగ్లీష్ రెండు తెలియాలండి. ఎందుకు? భారతదేశంలో నుంచి ఆల్మోస్ట్ మధ్య భాగంలో నుంచి వెళ్తూ ఉందన్నమాట. అది ఏ రాష్ట్రాల నుంచి వెళ్తుంది అనేది మనం విల్ సీ, రైట్? ఇది ఉనికికి సంబంధించిన పరిచయం. వీటిని బేస్ చేసుకొని, అక్షాంశాలను బేస్ చేసుకొని ఏదైనా ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని అంచనా వేస్తాం. అక్షాంశాలు రేఖాంశాలు రెండింటిని బేస్ చేసుకొని ఒక ప్రాంతం యొక్క ఉనికిని అంచనా వేయడం జరుగుతుంది. ఎట్లా కనిపెడతాము? ఇట్లా ఒక ప్రాంతం యొక్క ఉనికి ఏ విధంగా తెలుస్తుందంటే, మీరు ఈ డయాగ్రామ్లో గమనించండి. ఇక్కడ భారతదేశం ఉంది, ఇవి నిలువుగా గీయబడ్డాయన్నీ కూడా రేఖాంశాలు, ఈ మొత్తం కూడా అక్షాంశాలు. అడ్డంగా గీయబడ్డాయన్నీ కూడా అక్షాంశాలు అనుకోండి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో భారతదేశం యొక్క ఇమిడి ఉంది కదా, ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా భారతదేశం యొక్క ఉనికిగా చెప్తాం. అదే మనం ఉనికిలో రాసే ఫస్ట్ పాయింట్. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్ అన్నమాట. ఓకే, అక్షాంశాల పరంగా భారతదేశం యొక్క స్థానం ఏంటో రాస్తున్నాం. 37 డిగ్రీల 6 నిమిషాల నుంచి 8 డిగ్రీల 4 నిమిషాల మధ్య ఉంది. ఇది వచ్చేసరికి నార్త్ అన్నమాట. అదేవిధంగా రేఖాంశాల పరంగా కానీ చూసినట్లయితే 68 డిగ్రీల 7 నిమిషాల ఈస్ట్ నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల ఈస్ట్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మ్యాప్లో చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది ఏంది? 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి ఈ పాయింట్కి 37 డిగ్రీల 6 నిమిషాలు అనమాట. ఇక ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ మొత్తం కూడా 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాలు. ఇది అక్షాంశాల రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క స్థానం అన్నమాట. ఆ విషయాన్ని ఫస్ట్ పాయింట్గా రాశాను నేను. ఓకేనా? నెక్స్ట్, ఇది క్లియర్గా అర్థమైంది కదా. దీన్ని మనం మ్యాప్లో చూసినా కూడా ఇట్లా ఉంటుంది. సారీ, అవసరం లేదు. ఓకే, అక్షాంశాల పరంగా 37 డిగ్రీల 6 నిమిషాల నుంచి 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరార్ధగోళంలో ఉంది. రేఖాంశాల పరంగా చూసినట్లయితే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు అర్ధగోళం నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు అర్ధగోళానికి వ్యాపించి ఉందన్నమాట ఇది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి బౌండరీస్ ఏంటి? భారతదేశానికి ఉన్న బౌండరీస్ ఏంటి? ఇందాక నేను చెప్పిన ఈ అక్షాంశాల రేఖాంశాలను ఒకసారి ఇక్కడ చూడండి.
37 డిగ్రీల 6 నిమిషాలు నదరన్ హెమిస్ఫియర్. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే 8 డిగ్రీల 4 నిమిషాల నదరన్ హెమిస్ఫియర్. ఒక దాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో దాంగ్ అనే ప్రాంతం వరకు ఉంటుంది. ఇది 97 డిగ్రీల 25 నిమిషాలు. గుజరాత్లోని కచ్ డిస్టిక్ అనమాట, ఇది రన్ ఆఫ్ కచ్. ఇక్కడ వచ్చేసరికి 68 డిగ్రీల 7 నిమిషాల కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఒక విషయం గమనించవచ్చు, ప్రధాన భూభాగం అంటేనేమో 8 డిగ్రీల 4 నిమిషాలను పెట్టాలి. అదే ఒకవేళ భారతదేశ మొత్తం భూభాగం, భారతదేశం మొత్తం ప్రాంతం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 6 డిగ్రీల 4 నిమిషాల నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అదే లక్షద్వీపులకు కానీ తీసుకున్నట్లయితే లక్షద్వీపులు అనేవి 8 డిగ్రీల నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇది ఉనికి పరంగా భారతదేశం యొక్క స్థానం. మీరు ఒక విషయం చూడండి, ఇక్కడ 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు ఉందంటే ఆల్మోస్ట్ 30 డిగ్రీస్ ఉన్నాయి ఉత్తర దక్షిణాలుగా. ఇక్కడ 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీలు అంటే ఇది కూడా ఆల్మోస్ట్ 30 డిగ్రీస్ ఉందన్నమాట. అంటే భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇటు ఉత్తర దక్షిణాలుగా కానీ తూర్పు పశ్చిమాలుగా కానీ తీసుకున్నట్లయితే 30 డిగ్రీల విస్తీర్ణంతో వ్యాపించి ఉంది అక్షాంశాలు రేఖాంశాల పరంగా. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బౌండరీస్. ఏంటి బౌండరీస్? భారతదేశానికి ఉన్న ఎల్లలు ఏంటి, సరిహద్దులు ఏంటి చూద్దాం. ఫస్ట్ జనరల్ సరిహద్దులు ఏంటియో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూస్తే మనందరికీ తెలుసు హిమాలయ పర్వతాలు ఉంటాయి. సో ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. ఈ టాపిక్లో అన్నీ కూడా బేసిక్సే ఉంటాయి కానీ అవి కూడా మర్చిపోయే అవకాశం ఉందన్నమాట. సడన్గా ఎగ్జామినేషన్లో గుర్తురావు అనమాట. కాబట్టి ఒక్కసారి బేసిక్స్ అన్నీ కూడా మనకు తెలిసినప్పటికీ కూడా చిన్న చిన్నగా రివైజ్ చేసినామంటే వీలుగా ఉంటుంది. అదే వాయువ్యంలో తీసుకున్నట్లయితే పాకిస్తాన్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ ఉంది, రైటా. ఇటు వెస్ట్ సైడ్ వచ్చేసరికి అరేబియన్ సీ ఉంది. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం ఉంది. ఓకేనా? ఇంకా దిగువన తూర్పు వైపున వచ్చేసరికి ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. ఇవి భారతదేశానికి ఉన్న ప్రధానమైన వెల్లలు అన్నమాట. అక్షాంశాల పరంగా ఏంటో చూసాం, భారతదేశానికి ఉన్న వెల్లలు ఏంటో చూసాం అన్నమాట. ఇది ఇక ఈ బౌండరీస్లో ప్రధానంగా చదవాల్సింది ఏంటంటే భారతదేశానికి ఉండే కొనలు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ తూర్పు ప్రాంతాన్ని కానీ తీసుకున్నట్లయితే మనందరికి బాగా తెలుసు, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కొంత భాగం ఉంది, మిగతాదంతా కూడా భారతదేశంలో ఉందన్నమాట. అదేవిధంగా ఇటువైపు చైనా వైపు తీసుకున్నట్లయితే చైనా ఆక్రమిత ప్రాంతం కొంత ఉంది. ఇట్లా రియల్ మ్యాప్ అనేది ఉంటుందన్నమాట. వీటిల్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను కూడా తీసుకున్నట్లయితేనేమో భారతదేశానికి చిట్ట చివర ఉన్న కొన ఏంటంటే కిలిక్ దావన్ పాస్. ఏంటది? కిలిక్ దావన్ పాస్. నేను ఆల్రెడీ చాలా క్లాసుల్లో చెప్పున్నా. ఏంటి పాస్ అంటే ఏంటంటే రెండు పర్వతాల మధ్య ఉండే రహదారి ప్రాంతాన్ని పాస్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అలా కాకుండా ఓన్లీ భారతదేశం యొక్క ప్రధాన భూభాగాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఉండే పాయింట్ని ఏమంటారంటే ఇందిరా కాల్ అంటారు. ఇందిరా కాల్. ఓకేనా? ఇక తూర్పు తీరంలోకి వస్తే ఇక్కడ వచ్చేసరికి ఈ చిట్ట చివరి పాయింట్ని ఏమంటారంటే ఇందిరా పాయింట్ అంటాం. వీటి మీద చాలాసార్లు క్వశ్చన్లు అడగటం జరిగిందనమాట. భారతదేశం యొక్క తూర్పు కొన, తూర్పున ఉండే చిట్ట చివరి కొన ఏంటి, భారతదేశం యొక్క దక్షిణార్ధగోళంలోనే చిట్ట చివరి కొన ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అడగడం జరిగింది. అదే ఈ తూర్పు తీరంలో ఇక్కడ ఉండే చివరి కొన ఏంటంటే దాంగ్ డిస్టిక్లో ఉన్న దీఫు కనుమ. దీనికి ఇంకో పేరు ఏంటంటే కిబీతు. కిబూతు పాస్ అంటారు. అదే
గుజరాత్లోకి పశ్చిమార్ధ తీరంలో కానీ వస్తే ఇక్కడున్న ప్రాంతం ఏంటంటే గుర్మెహట, గుహర్మేటా. ఎక్కడుందంటే ఇది కచ్ డిస్టిక్లో ఉంది. ఇది వచ్చేసరికి దాంగ్ లేదా దీపు లేదా కితఫ్ కనుమ ఎక్కడుందంటే దాంగ్ డిస్టిక్లో ఉంది. సూర్యుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రకాశించే ప్రాంతం ఏంటంటే దాంగ్ అనమాట. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొనల మీద చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావటం జరిగింది. ఈ మ్యాప్ పాయింట్లో చెప్పినట్టుగా ఒకసారి నేను ఇక్కడ మ్యాప్ వైజ్గా చూపిస్తాను, ఒకసారి రాస్తాను చూడండి. సో పశ్చిమాన ఉన్న అతిపెద్ద కొన ఏంది? ఇందిరా కాల్. అదే కింద తీసుకున్నట్లయితే ఇందిరా పాయింట్. తూర్పు తీరంలో అయితే మాత్రం దీపు పాస్ లేదా కిబీతు పాస్. అదే పశ్చిమ తీరంలో అయితేనేమో గుహర్మెహట. రైటా? ఇవి కొనలు. అదే రాష్ట్రాలను అడిగినట్లయితే రాష్ట్రాలను చూడండి. ఇక్కడ దక్షిణార్ధగోళంలో చివరి రాష్ట్రం అంటే తమిళనాడు, ఉత్తరార్ధగోళంలో చివరి రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్. జమ్మూ కాశ్మీర్ పెట్టకూడదు. జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ ఏంది? జమ్మూ ఒక యూనియన్ టెరిటరీ అయింది. అదే లదాఖ్ మరొక యూనియన్ టెరిటరీ అయింది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు జమ్మూ యూనియన్ టెరిటరీ, మిగతా ప్రాంతం అంతా కూడా లదాఖ్ యూనియన్ టెరిటరీ. రాష్ట్రాలు అని అడిగితే చివరి రాష్ట్రం ఏం పెట్టాలి? హిమాచల్ ప్రదేశ్ అవుతుంది. ఇక్కడ దక్షిణార్ధగోళంలో వచ్చేసరికి తమిళనాడు అవుతుంది. ఇంకా మిగతా రిమైనింగ్ తెలిసింది అనమాట. పశ్చిమార్ధగోళంలో వచ్చేసరికి గుజరాత్, తూర్పు అర్ధగోళంలో వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. చూడండి కొద్దిగా డ్రై ఉంటుంది, కానీ ఇండియన్ మ్యాప్ని కానీ దగ్గర పెట్టుకొని లేదంటే నా క్లాస్ని జాగ్రత్తగా ఇక్కడ మ్యాప్ తోటి అందుకే సూచిస్తుంది కూడా దగ్గర పెట్టుకోగానే వినగలిగినట్లయితే చాలా ఈజీ అనమాట. ఒక్కసారి చదివితే చాలు గుర్తుండిపోతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఈ అక్షాంశాల్లో మనం ప్రధానంగా చదవాల్సింది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ అంట. ఏంటి దీని స్పెషాలిటీ? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్నే కర్కట రేఖ అన్నారు. ఇది భారతదేశాన్ని 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. అందుకేనా ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందంటే భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఏంటా రాష్ట్రాలు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, అక్షాంశాలు అనేవి తూర్పు నుంచి పశ్చిమానికి గీయబడ్డాయి. కాబట్టి మనం ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్కి వద్దాం. మనకి ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయినా అడగొచ్చు. వెస్ట్ నుంచి ఈస్ట్కి అమర్చమనొచ్చు, ఈస్ట్ నుంచి వెస్ట్కి అమర్చమనొచ్చు. మనకి ఈ యొక్క పాయింట్ టు పాయింట్ త్రూగా తెలిసి ఉండాలన్నమాట. ఇక ఈస్ట్ సైడ్ నుంచి కానీ చూసినట్లయితే చూడండి, మొదటి రాష్ట్రం వచ్చేసరికి మిజోరం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి త్రిపుర తర్వాత వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. వెస్ట్ బెంగాల్లో నుంచి జార్ఖండ్లోకి వస్తుంది. జార్ఖండ్లో నుంచి ఛత్తీస్గఢ్ని ఖండించుకుంటూ మధ్యప్రదేశ్లో నుంచి రాజస్థాన్లో నుంచి గుజరాత్. ఇవి 8 రాష్ట్రాలు అనమాట. ఏంటవి? మిజోరం ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసరికి త్రిపుర నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్. ఈ 8 రాష్ట్రాలు అనేవి బైహార్ట్ అయిపోవాలి, గుర్తుండిపోవాలన్నమాట. మిజోరం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్ అనమాట. ఇవి ఇటు నుంచి వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్కి అడిగినా, ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్కి అడిగినా కూడా పెట్టే విధంగా ఉండాలి. అంతేకాకుండా వీటికి నియర్ బై ఉండే రాజధానులు అడుగుతాడు. ఏంటది? ఈ మిజోరం యొక్క రాజధాని ఐజ్వాల్ మాత్రం ఈ కర్కట రేఖకు పైన ఉంటుంది. ఐజ్వాల్ ఒకటి. అదే త్రిపుర రాజధాని అగర్తల. ఇవి రెండు కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఎగువ భాగంలో ఉంటాయి. ఇంక మిగతా గుజరాత్ యొక్క రాజధాని గాంధీనగర్ కానీ, అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ కానీ, ఇవి రెండు కూడా కర్కట రేఖకి దిగువన దగ్గరగా ఉంటాయన్నమాట. ఓకేనా? ఇంకొక ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సంబంధించి ప్రముఖమైన పాయింట్ ఏంటంటే, ఈ యొక్క కర్కట రేఖని 2 సార్లు ఖండించుకుంటున్న నది ఏంటి అని చెప్పేసి
చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగటం జరిగింది. ఏంటి ఆ నది అంటే మాహీ రివర్. ఎక్కడుందా మాహీ రివర్? ఇక్కడ చూడండి. ఇదిగో ఈ ప్రాంతం మొత్తం కూడా వింధ్య పర్వతాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటంటారు వీటిని? వింధ్య పర్వతాలు. ఈ వింధ్యాచల్ మౌంటైన్స్లో పుడుతుంది. ఇట్లా పుట్టి ఆ రివర్ అనేది ఈ విధంగా మధ్యప్రదేశ్లో ఒకసారి ఖండించిన తర్వాత మళ్ళీ రాజస్థాన్లోకి వచ్చి రాజస్థాన్లో నుంచి గుజరాత్లో మళ్ళీ ఒకసారి ఖండించుకుంటూ గల్ఫ్ ఆఫ్ కంబట్లోకి కలవటం జరుగుతుందన్నమాట. అది మాహీ రివర్. మాహీ రివర్ యొక్క బర్త్ ప్లేస్ ఏంటంటే వింధ్యా మౌంటైన్స్ దగ్గర, దాగ్ డిస్టిక్ ఇది. రైటా? చాలాసార్లు అడగటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరగా ఉన్న నేషనల్ పార్క్ ఏంది అంటాడు? కన్హా నేషనల్ పార్క్. ఇంకా చాలా బుక్స్లో టైగర్ రిజర్వాయర్ ఏంది, అది ఏంది, ఇదేంది అని చాలా రాస్తారు. అన్నీ అవసరం లేదండి. మనం రాసేది ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ కదా, పైగా ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ అని మాత్రమే ఉంది. వెయిటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ జనరల్ స్టడీస్ సిలబస్ అని ఇచ్చినప్పుడు దాంట్లో మొత్తం కూడా ఇండికేటివ్ సిలబస్ ఉంటుంది. పర్టికులర్గా ఈ అంశాలు ఉన్నాయని పొందుపరచడు. ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అట్లా ఇస్తారనమాట. అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే వాటిని జనరలైజ్గా చదువుకొని వెళ్ళాలి. కాకపోతే మనం నేర్చుకునేటప్పుడు కొంచెం క్లియర్ కట్గా నేర్చుకుంటే ఆ టాపిక్ మీద కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సంబంధించి. ఒకసారి క్విక్గా రివైజ్ చేస్తాం. 23.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఏమన్నారు? కర్కట రేఖ అన్నారు. ఇది భారతదేశాన్ని ఆల్మోస్ట్ 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందంటే 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. కర్కట రేఖను 2 సార్లు ఖండిస్తున్న నది ఏంటంటే మాహీ రివర్. తర్వాత కర్కట రేఖకి దగ్గరగా ఉన్న నేషనల్ పార్క్ ఏంటంటే కన్హా నేషనల్ పార్క్. ఓకేనా? ఇది అక్షాంశాలకు సంబంధించి. నెక్స్ట్ రేఖాంశాల పరంగా ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్. ఈ యొక్క రేఖాంశాలని మనం మెరీడియన్స్ అని పిలుస్తూ ఉంటాం, మధ్యాహ్న రేఖలు అని పిలుస్తాం. ఎందుకు అలా పిలుస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లోబ్ ఇలా తీసుకుంటే ఒక రేఖాంశం పైన మనకి మొదటి పిక్చర్లో చూపించాను కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు సూర్యుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు అనుకోండి, ఈ రేఖాంశం పైన పడుతుంటే ఇక్కడ కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఈ మెరిడియన్ ఈ రేఖాంశంలో ఏ ప్రాంతంలో అయినా సరే ఆఫ్టర్నూన్ అనేది ఒకే టైంకి అవటం జరుగుతుంది, మధ్యాహ్నం అనేది ఒకే టైంలో అవటం జరుగుతుంది. ఆ కారణం చేత వాటిని ఈ రేఖాంశాలను ఏమని పిలుస్తారంటే మధ్యాహ్న రేఖలు లేదా మెరీడియన్స్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. అర్థమైందా? బేసిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి. బేసిక్స్ బాగా తెలిస్తేనే ఆ పదం ఎందుకు వచ్చింది ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే, ఇండియన్ స్టాండర్డ్ లైన్ ఏంటిది? స్టాండర్డ్ మెరీడియన్ లేదా ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైం. అసలు ఈ టైం లైన్స్ ఏంది, స్టాండర్డ్ అనేవి ఎందుకు తీసుకొచ్చారంటే, ఓకే, నీకు ప్రపంచంలో ఈ 0 డిగ్రీస్ యొక్క రేఖాంశాన్ని ఏమన్నారంటే గ్రీన్విచ్ రేఖాంశం అన్నారు. దీనికే ఇంకో పేరు ఏంటంటే ప్రైమ్ మెరీడియన్ అన్నాం. ఈ రేఖాంశం నుంచి ఇటువైపు ఉన్న భాగాన్ని మొత్తాన్ని కూడా తూర్పు అర్ధగోళంగా డివైడ్ చేసాం, బ్యాక్ సైడ్ ఉన్న భాగాన్ని పశ్చిమ అర్ధగోళంగా డివైడ్ చేసాం అన్నమాట. వీటిని బట్టి వాటి యొక్క టైం లైన్స్ అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రపంచం మొత్తం మీద కూడా 24 కాలమండలాలు ఉన్నాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ చూడండి, నేను రేఖాంశాల పరంగా ఏమని చెప్పాను, ఇక్కడ వచ్చేసరికి 97 డిగ్రీల 25 నిమిషాల నుంచి ఉంది అన్నా. స్టార్ట్ విత్ 65 డిగ్రీల 7 నిమిషాల మధ్య ఉందని చెప్పాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు డిఫరెన్స్ 30 డిగ్రీలు ఉంది. అంటే సూర్యుడు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి రావడానికి పట్టే సమయం వచ్చేసి 4 మినిట్స్ అనమాట. 1 డిగ్రీ దాటాలంటే సూర్యుడికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు టైం పడుతుంది. 30 డిగ్రీలు అన్నాం కాబట్టి 4 × 30 = 120 మినిట్స్. అంటే ఇట్స్ ఈక్వల్ టు 2 అవర్స్. అర్థమైంది కదా? ఈ 2 అవర్స్ యొక్క గ్యాప్ని తొలగించడం కోసం, అంటే సూర్యుడు ఈ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్లో 5 AM ఉదయిస్తే గుజరాత్లో
ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి 7 AM అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికున్న టైం డిఫరెన్స్, టైం ల్యాగ్ ఎంత అంటే 2 అవర్స్. ఈ 2 అవర్స్ని తగ్గించడం కోసం వాళ్ళకి 5 o'clock, మనము ఒకే యొక్క దేశంలో ఉండి ఒకే జాగ్రఫికల్ లొకేషన్లో ఉండి వాళ్ళకో టైం వీళ్ళకో టైం అంటే ఇబ్బందులు అవుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ ఉంటారు కదా, మొత్తం ఒకటే జాగ్రఫికల్ లొకేషన్లో ఉన్నాం, ఒకే పొలిటికల్ పాయింట్లో ఉన్నాం అనమాట. అలాంటప్పుడు ఇన్ని టైమ్స్ ఉండకూడదని చెప్పేసి ఈ IST వాళ్ళు ఏం చేశారంటే ఒక టైం లైన్ అనేది తీసుకురావడం జరిగింది 1974 టైంలో. అట్లా తీసుకొచ్చిందే ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అని చెప్తాం. ఓకే, మనకున్న ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఏంటంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్గా పేర్కొనడం జరిగింది. మనకి ఇక చూడండి, ఈ యొక్క ఉనికి, ఈ సైజ్ అండ్ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ పడితే ఈ యొక్క బౌండరీస్ మీద పడాలి, అంటే చివరి లొకేషన్స్ ఏంటి అన్నదాని మీద పడాలి, లేదంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ రాష్ట్రాల నుంచి వెళ్తుంది అన్న దాని మీద పడాలి, ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందన్న దాని మీద పడాలి, లేదంటే భారతదేశం ఇతర దేశాలతో సరిహద్దు, భూ సరిహద్దులు కానీ జల సరిహద్దులు కానీ అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రాష్ట్రంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏంటి, ఎక్కువ రాష్ట్రాలతోటి సరిహద్దు పంచుకుంటున్నదే రాష్ట్రాలు ఏంటి, ఈ టాపిక్స్ మీద మనకి మేజర్గా క్వశ్చన్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు అడిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అలానే అడగడం జరిగింది. సో నేను వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ టాపిక్ని చెప్తున్నాను. ఫస్ట్ టాపిక్ దీనిలో చూడండి, మనకి ఈ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అనేది 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఏంటి 5 రాష్ట్రాలంటే, మొదటిది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, రెండవది మధ్యప్రదేశ్, మూడవది ఛత్తీస్గఢ్, 4 ఒడిస్సా, 5 ఆంధ్రప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్ నుంచి వెళ్తుంది, మీర్జాపూర్ డిస్టిక్ నుంచి వెళ్తుంది. అసలు ఈ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ టైం అనేది తీసుకొచ్చిందే ఆ డిస్టిక్ నుంచి అనమాట. ఈ 82.5 డిగ్రీలు దేని బేస్ చేసుకొని చేశారంటే, ఈ మీర్జాపూర్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఒక క్లాక్ టవర్ ఉంటుంది. ఆ క్లాక్ను బేస్ చేసుకొని భారతదేశం యొక్క టైం తీసుకురావడం జరిగింది. అటు ఇటు సమానమైన టైం రావడం కోసం దీన్ని ఎంపిక చేశారనమాట. మీర్జాపూరు, తర్వాత మధ్యప్రదేశ్లోకి వచ్చేసరికి జబల్పూరు, రేవా, ఛత్తీస్గఢ్లో వచ్చేసరికి బైకుంఠాపూర్, ఒరిస్సాలో వచ్చేసరికి కోరాపుట్, ఇది వర్షొచ్చే ప్రాంతం, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కాకినాడ. అంతేకాకుండా మరొక యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరిలో కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ పుదుచ్చేరి యొక్క కేంద్రం ఏంటంటే ఇది యానం. జనరల్గా మనకి పుదుచ్చేరి అనేది 4 ప్రాంతాలలో ఉంటుంది. ఏంటది 4 ప్రాంతాలు? ఏపీలో ఏమో యానం ఈ ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతం తమిళనాడులో కరక్కలై, అదే కాకుండా పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి, కేరళ ప్రాంతంలో మాహే. ఈ 4 ప్రాంతాలన్నింటినీ కలిపి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అనే యూనియన్ టెరిటరీగా పిలుస్తారు. ఎందుకు అట్లా ఉన్నాయంటే, ఈ ఇండియన్ హిస్టరీలో వచ్చేసరికి ఈ ప్రాంతాల్లో ఈ ఫ్రెంచ్ వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్రెంచ్ వాళ్ళ ట్రేడ్ సెంటర్ అందులో భాగంగా ఆ పరిపాలన మొత్తం కూడా స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా వాళ్ళే చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కల్చరు అవన్నీ కూడా అందులో మింగిలయ్యాయి కాబట్టి, సో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా ఒక యూనియన్ టెరిటరీగా భావించి దాన్ని మొత్తం కూడా పుదుచ్చేరి అనే యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇది అయితే ఇక్కడ ఒకటి చూడండి, ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అదేవిధంగా ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ లైన్ రెండు ఖండించుకునే ప్రాంతం ఏంటి అని అడుగుతారు. బైకుంఠాపూర్. ఏ ప్రాంతం అది? బైకుంఠాపూర్ అన్నమాట. ఇదిగో ఈ ప్రాంతంలో ఖండించుకుంటా. ఇప్పుడు ఈ ప్రాంతం గుండా ఇట్లా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళిందంటే ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే బైకుంఠాపూర్ అంటారు. ఇది అక్షాంశాల రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క అంశం. ఇంకా నెక్స్ట్ విస్తీర్ణానికి వస్తే,
భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఈ విస్తీర్ణ పరంగా కానీ చూసినట్లయితే ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా పేర్కొంటారు. 7వ అతిపెద్ద దేశం, 7వ దేశంగా పేర్కొంటాం అన్నమాట. ఈ విస్తీర్ణాన్ని కానీ భూభాగంతో పోల్చినప్పుడు 2.56 స్క్వేర్ కిలోమీటర్లలో ఉంది. అదే మొత్తం గ్లోబ్ మొత్తాన్ని తీసుకున్నట్లయితే 0.56% ఉంది. చూడండి ఇక్కడ 2.56%, 0.56% ఉందన్నమాట. ఇది ప్రపంచంతో భారతదేశాన్ని పోల్చినప్పుడు అక్కడ ఉండే వాల్యూస్. ఇంకా నెక్స్ట్ చూడండి, ఉత్తరం నుంచి దక్షిణానికి భారతదేశానికి ఉన్న పొడవు ఎంత అంటే 3,214 కిలోమీటర్స్. అదేవిధంగా తూర్పు పరమల్లగా వాటి మధ్య డిస్టెన్స్ ఏంటంటే 2,933 కిలోమీటర్స్, 2,933 కిలోమీటర్లు. అదే తూర్పు పరమల్లగా ఉత్తర దక్షిణాలుగా కానీ చూసినట్లయితే 3,214 కిలోమీటర్లు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఇంకా మనకి ఈ విస్తీర్ణం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఏ రాష్ట్రం అధిక రాష్ట్రాలతోటి సరిహద్దును కలిగి ఉంది, ఏ రాష్ట్రం ఇంటర్నేషనల్ బార్డర్స్ని కలిగి ఉందని చెప్పేసి మనం అంతర్జాతీయ భూ సరిహద్దు, అంతర్జాతీయ జల సరిహద్దు అనేది స్పెషల్ టాపిక్ కింద చదువుతాం. నేను జనరల్గా ఊరికే ఒకసారి నియర్ బై ఉన్న దేశాలు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. భారతదేశం మొత్తం 7 దేశాలతోటి సరిహద్దును పంచుకుంటూ ఉందన్నమాట. ఏంటి ఆ దేశాలంటే, ఒకటి పాకిస్తాను వాయువ్యంలో, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాను, ఉత్తరాన చూసినట్లయితే చైనా, ఇక్కడ వచ్చేసరికి నేపాల్, అదేవిధంగా భూటాన్, నెక్స్ట్ మయన్మార్, లాస్ట్ వన్ వచ్చేసరికి బంగ్లాదేశ్. ఈ 7 దేశాలతోటి అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉందన్నమాట. ఓకేనా. అదే జల సరిహద్దును కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీ అందరికీ బాగా తెలుసు, ఒక శ్రీలంక తోటి మనం జల సరిహద్దు కలిగి ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మాల్దీవ్స్ అనేవి ఉంటాయి. ఈ మాల్దీవ్స్కి ఇండియా యొక్క ఐలాండ్స్ అయినా ఈ లక్షద్వీపులకు మధ్య ఉన్న అక్షాంశం ఏంటి అని అడుగుతాడు. 8 degrees అక్షాంశం. ఓకేనా. వీటి మధ్య పాక్ స్ట్రైట్ మరియు మన్నార్ సింధు శాఖ అవన్నీ నేను సపరేట్ డిస్కస్ చేస్తాను, రైటా. ఇంకా నెక్స్ట్ ఈ రాష్ట్రాల విషయానికి కానీ వస్తే, అత్యధికంగా 8 రాష్ట్రాలతోటి సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఒకసారి ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఉత్తరాఖండ్ ఫస్ట్ది, హిమాచల్ ప్రదేశ్తో కూడా సరిహద్దు ఉంది. ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 2, హర్యానా 3, రాజస్థాన్ 4. ఇలాంటి పాయింట్స్లోనే మిస్ అవుతాయి. లాస్ట్ టైం గ్రూప్ 1 క్వశ్చన్ ఇది, కానీ ఇది కాదు అడిగింది. 6 రాష్ట్రాలతోటి సరిహద్దు పంచుకుంటున్న క్రింది రాష్ట్రాలలో సరైనది ఏంది అన్నాడు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాను, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహారు. 8 రాష్ట్రాలు సరిపోయినాయి. ఏంటంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహారు. మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే, ఈ జార్ఖండ్ అనేది దీంతో టచ్ ఉందా లేదా, ఈ యొక్క పాయింట్ తెలుసు, కన్ఫ్యూజన్ వస్తుంది. ఛత్తీస్గఢ్తో టచ్ ఉందా లేదా, మిగతావన్నీ బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఇది తెలిసిపోతుంది. ఒక జనరల్ ఐడియా ఉన్న వాళ్ళకి, ఎవరైనా సరే ఇండియన్ మ్యాప్ మీద జనరల్ ఐడియా ఉన్న వాళ్ళకి ఆ విషయాలు తెలిసిపోద్ది. కానీ జార్ఖండ్ టచ్ అయిందా లేదనేది ఒక పెద్ద డౌట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్కి ఈ యొక్క ఉత్తరప్రదేశ్కి బౌండరీ ఉందా లేదనేది అది పెద్ద డౌట్గా ఉంటుంది. అందుకనే ఈ క్లియర్ని స్టేట్స్ చదివేటప్పుడు, ఈ యొక్క ఏరియాని చదివేటప్పుడు క్లియర్గా ఇండియన్ మ్యాప్ను దగ్గర పెట్టుకొని, లేదంటే ఫోన్లో అయినా సరే జూమ్ చేసుకుంటూ చదవాలన్నమాట. 8 రాష్ట్రాలతో ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగినవి ఏంటి? 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగినవి 2 ఉన్నాయండి. అది ఒకటి వచ్చేసి అస్సాం, రెండోది వచ్చేసరికి ఛత్తీస్గఢ్.
ఇక్కడ రాస్తున్నారు. ఏంటి అస్సాంతో ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి, మీకు మళ్ళా పెద్దగా కనిపించాలంటే ఇక్కడికే రావాలి. నీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, తర్వాత నాగాల్యాండ్, మణిపూరు, మేఘాలయ, మిజోరం, త్రిపుర, ఇది మేఘాలయ, ఇది మిజోరం, త్రిపుర, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలతో ఉంటుంది. సిక్కింతో సరిహద్దు ఉండదు. మీకు ఇక్కడ ఈ మ్యాప్లో అయితే క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇట్లా కనిపిస్తుందా? మొదటిది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. ఏ ప్రాంతం అన్నా? అరుణాచల్ ప్రదేశ్. చూడండి, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ వచ్చేసరికి ఇదేంది నాగాల్యాండ్, కింద వచ్చేసరికి మణిపూర్. నిన్నటి వరకు గొడవలు జరిగినాయి కదా. అదేవిధంగా ఈ ప్రాంతం వచ్చేసరికి ఏంటి మిజోరం, ఇది వచ్చేసరికి త్రిపుర, ఇది వచ్చేసరికి మేఘాలయ, ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఏ పాయింట్లో తప్పు చేస్తామో ఒకసారి గమనించండి జాగ్రత్తగా. ఇది ఇక్కడ నేర్చుకునేది ఏముండదు, మొత్తం మ్యాప్ పాయింటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టాపిక్ అంతా కూడా. అందుకే ఇది మనకి సైజ్ అండ్ లొకేషన్ ఎక్కడ ఉన్న దాని మీద టాపిక్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి ఈ మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఒక విషయం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడ ఈ త్రిపుర తోటి టచ్ ఉందా లేదా అనేది ఒక పాయింట్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ప్లేస్లో ఈ సిక్కింను ఊహించుకోవడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఈ సిక్కానికి అస్సాంకి డైరెక్ట్ బౌండరీ అనేది ఏం లేదనమాట. ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్ ప్రాంతము బీహార్ని కానీ ఇటు కానీ కలవట్లేదు. అర్థమవుతుందా? సిక్కిం అనేది పైన మాత్రమే ఉంది. సిక్కింతో బౌండరీ ఉన్న ఏకైక రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్ మాత్రమే, పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సిక్కింతో డైరెక్ట్ బౌండరీ ఉన్న భారతదేశం యొక్క రాష్ట్రం ఏంటంటే అది కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే. అర్థమైందా? నెక్స్ట్ 7 రాష్ట్రాలతోటి సరిహద్దున్న రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్. ఇప్పుడు అక్కడికి వద్దాం. ఓకేనా? రైట్. ఒక్కో ప్రాంతాన్ని చూద్దాం. ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ ఒకటి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్. బీహార్తో లేదని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మొదటిది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. చాలామందికి డౌట్ వస్తుంది, అసలు ఈ ఉత్తరప్రదేశ్ తోటి డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేదనుకుంటాం. మనం ఏమనుకుంటాము, ఇది అంతా మధ్యప్రదేశ్ నుంచి ఏర్పాటైంది కదా, ఈ మధ్యప్రదేశ్ ఆక్రమించింది కాబట్టి నెక్స్ట్ బీహారు జార్ఖండ్ అనేది కలిసి ఉంటుందేమో అనుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్తో బౌండరీ ఉంది. ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో బౌండరీ ఉంది. అఫ్కోర్స్ తెలంగాణతో బౌండరీ ఉంటుంది. ఏపీతో కూడా డౌట్ ఉంటుంది మనకి. తెలంగాణ సపరేట్ స్టేట్ అయింది కదా, కాబట్టి ఏపీతో కూడా ఇదిగో ఈ కొంచెం భాగం బౌండరీ ఉందన్నమాట. మనకి నక్సలైట్ ఉద్యమం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఈ నక్సలైట్స్ అనేవాళ్ళు ఈ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ అడవుల్లోకి, ఆంధ్రప్రదేశ్ అడవుల్లోకి, వీటిలోకి రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా 6th వచ్చేసరికి ఒరిస్సా, 7th జార్ఖండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత 6 రాష్ట్రాలతో సరిహద్దులు ఉండేవి ఏంటివి? నేను వీటిని ఇంత టైం తీసుకొని ఇవి జనరల్గా అంత అవసరం లేదనిపిస్తుంది, కానీ క్వశ్చన్ మొత్తం కూడా అక్కడే పడుతుంది అనమాట. లాస్ట్ టైము గ్రూప్ 1 2023 గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది. ఏంటి? 6 రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, కర్ణాటక ప్రాంతాన్ని చూడండి. మనకి 6 రాష్ట్రాలతో సరిహద్దు ఉండేవి 2 విషయాలు కనిపిస్తాయి, 2 రాష్ట్రాలు కనిపిస్తాయి. ఏంటా 2 రాష్ట్రాలు అంటే, ఒకటి వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, రెండోది వచ్చేసరికి మహారాష్ట్ర రాష్ట్రం. ఇవి 2 ఉంటాయి. మొదటిగా కర్ణాటక చూద్దాం. మనం కర్ణాటకని తీసుకున్నట్లయితే మహారాష్ట్ర దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. 1 మహారాష్ట్ర, 2 తెలంగాణ, 3 ఆంధ్రప్రదేశ్,
4 తమిళనాడు, 5 కేరళ, 6 గోవా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. గోవాతో బౌండరీ ఉంది కర్ణాటకకి. 1 మహారాష్ట్ర. చాలామంది తెలంగాణకి 6 రాష్ట్రాలతో సరిహద్దు ఉందనుకుంటారు, కానీ తెలంగాణకి 5 రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దు ఉంది. ఏంటది? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఈ రాష్ట్రాలతోనే సరిహద్దు ఉంది. రైటా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రను కానీ చూసుకున్నట్లయితే గుజరాత్ నుంచి స్టార్ట్ చేద్దాం. గుజరాత్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక 5, గోవా 6. అర్థమైందా? ఇవి ల్యాండ్ బౌండరీస్ అన్నమాట. ఇక్కడ ఇచ్చాను నేను లిస్ట్ అనేది. 7 రాష్ట్రాలతో సరిహద్దు కలిగినవి ఏంటివి, తర్వాత 6 రాష్ట్రాలతో సరిహద్దు కలిగినవి ఏంటివి అని చెప్పేసి మ్యాప్ ఓరియంటేషన్లో నేను ఇవ్వటం జరిగిందనమాట. అవి ఒకసారి చూసుకోండి పాజ్ చేసి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే మనకి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని ఉంటాయి. అంటే జలభాగంతో సరిహద్దు లేకుండా ఓన్లీ భూభాగంతో మాత్రమే ఉన్న వాటిని ఏమంటారంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు. అంటే అటు అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ ఇటు యొక్క జలభాగం యొక్క సరిహద్దు కానీ ఏది ఉండదన్నమాట. అలాంటి రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటి ఆ 5 రాష్ట్రాలు చూద్దాం ఒకసారి. చూడండి, తెలంగాణ నుంచి స్టార్ట్ చేద్దాం. మన ప్రాంతం కదా. 1 తెలంగాణ, 2ది వచ్చేసరికి ఛత్తీస్గఢ్, 3 మధ్యప్రదేశ్, ఓకేనా, 4 జార్ఖండ్, 5 వచ్చేసరికి హర్యానా. ఈ 5 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అనమాట. మీకు గమనించినట్లయితే మ్యాప్లో తెలంగాణకు కానీ, ఛత్తీస్గఢ్కి కానీ, జార్ఖండ్కి కానీ, మధ్యప్రదేశ్కి కానీ, హర్యానాకు కానీ అంతర్జాతీయ సరిహద్దు, అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ, అంతర్జాతీయ జల సరిహద్దు కానీ ఏవి కూడా లేవన్నమాట. ఈ 5 రాష్ట్రాలను ఏమని పిలుస్తారంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఇక ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, భారతదేశానికి 7 దేశాలతోటి అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉందని. ఇక్కడ అవే ఇచ్చారు చూడండి. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఇవి. అదే జల సరిహద్దు కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, శ్రీలంక, ఇక్కడ మాల్దీవులు అంటే మాల్దీవులు, ఈ అండమాన్ దీవుల్లో నుంచి ఇక్కడ ఇండోనేషియా ప్రాంతం ఉంటుంది, థాయిలాండ్, ఇండోనేషియా ప్రాంతం. ఈ దీవులతోటి మనకు సంబంధం ఉంది. మీరు ఇక్కడ మ్యాప్లో క్లియర్గా గమనించినట్లయితే కొంత ప్రాంతం వరకు కూడా ఇట్లా ఇండియన్ ఓషన్స్లో కానీ, బే ఆఫ్ బెంగాల్లో కానీ వేరే కలర్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ప్రాంతం అంటే ప్రాదేశిక జలాలు అంటారు. ఏంటి ప్రాదేశిక జలాలు అంటే అర్థమైందంటే ఇక్కడ వరకు కూడా ఇండియా యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా. ఇక ఈ యొక్క భారతదేశం యొక్క భూభాగం సరిహద్దుతోటి ఏ రాష్ట్రాలు ఉన్నాయి, వాటి యొక్క దూరం ఎంత, అత్యధిక భూ సరిహద్దు కలిగిన దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా. థ్యాంక్ యూ.